కరీంనగర్లో ఈరోజు గంగుల కమలాకర్ కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద జరిగిన దాడి గురించి మనం మాట్లాడుతున్నాం. దాడి సమయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆ క్యాంపు కార్యాలయంలో ఉన్నారో క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన మీడియాతో ఏం మాట్లాడినరు, బండి సంజయ్ చేసిన పిచ్చి పిచ్చి ఆరోపణలను పిచ్చి పిచ్చి మాటలను ఖండిస్తందుకోసం ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఆయన మీద బీజేపీ గూండాలను పంపించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన పార్టీ గూండాలను పంపించి దాడి చేయించిండ్రు, కార్లు ధ్వంసం చేసిండ్రు, ఇడ్లు ధ్వంసం చేసిండ్రు, అద్దాలు ధ్వంసం చేసిండ్రు, ఒక నానా బీభత్సం సృష్టించిండ్రు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మనకు హుజూరాబాద్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఈ విషయంపై మాట్లాడుతందుకు కౌశిక్ రెడ్డి గారు నమస్తే. కౌశిక్ రెడ్డి గారు చెప్పండి, ఎందుకు ఈరోజు ఆ రకంగా బీజేపీ గూండాలు రెచ్చిపోయినరు, మీరు ఏమన్నారని చెప్పేసి వాళ్ళు రెచ్చిపోయినరు? చాలా చాలా బాధాకరము. ఇవాళ మీ అందరు కూడా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూసిండ్రు. నిన్న బండి సంజయ్ గారు దారుణంగా నోటికొచ్చినట్టు నిన్న గౌరవనీయులు పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని నోటికొచ్చినట్టు విమర్శించడం జరిగింది. నేను అడిగింది ఏంటిది, ఇలా బండి సంజయ్ గారు మీరు సూటిగా ఒకటే ప్రశ్న చెప్పండి. నోటికొచ్చినట్టు మీరు డ్రగ్స్ తీసుకొని మాట్లాడిండి అని మీరు అన్నారు. మరి నేను కూడా బండి సంజయ్ గారిని ఏమన్నా, నాకు కూడా మీరు తంబాకులో డ్రగ్స్ వేసుకొని తింటేనే ఇలా సైడ్ ఎఫెక్ట్గా మీకు గుండు మీద మొత్తం వెంట్రుకలు అన్నీ పోయినాయి, నాకు మీరు డ్రగ్స్ తీసుకుంటుర్రు అనేది నాకు కూడా అనుమానం ఉంది. ఖచ్చితంగా మీరు డ్రగ్ టెస్ట్కి రావాలే బండి సంజయ్ గారు అని నేను అడిగిన. రెండోది, బండి సంజయ్ గారిని ఏమడిగినా, బండి సంజయ్ గారు మీరు బాధ్యత కలిగా హోమ్ మినిస్టర్, ఈ భారతదేశానికి మీరే హోమ్ మినిస్టర్, మీ ఇంటి నుంచి కూతవేటి దూరంలో ఇలా ఫైరింగ్ జరిగింది కరీంనగర్లో, ఫెయిలియర్ కాదా అని నేను అడిగిన. ఇలా సిపి ఫైరింగ్ అనేది ఇలా పిఎంజీ జ్యువెలర్స్లో ఇవాళకి 5 days అయిపోయింది, కనీసము దొంగల్ని కూడా దొరకబట్టే పరిస్థితి లేదు. ఈ ఫైరింగ్ అయింది 5 days. మొన్న మే 5th నాడు ఒక ప్రముఖ న్యాయవాది మీద అటెంప్ట్ టు మర్డర్ జరిగింది. ఇలా యూపీ బండిలో ఇలా 4 దుండగులు వచ్చి వెపన్లతోని తను చంపనికే వస్తే తను తప్పించుకొని తిమ్మాపూర్ ఎల్ఎండి పోలీస్ స్టేషన్ దగ్గరికి తను పోవడం జరిగింది. ఇలా తను ప్రముఖ హైకోర్టు న్యాయవాది, ఇలా తనని చేసిండ్రు. ఇలా దాని తర్వాత ఇలా 3వ ఇన్సిడెంట్ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద మా మీద దాడి చేసింది. ఇలా లా అండ్ ఆర్డర్ అనేది ఎటుపోతుంది? కరీంనగర్ జిల్లాలో ప్రజలు మొత్తం కూడా భయంగా ఉన్నారు. కమిషనర్ ఉంటాడు అక్కడ, చాలా పెద్ద కమిషనరేట్, అది ఏం చేస్తున్నారు కరీంనగర్ పోలీసులు? ఈ రోజు మీ మీద దాడి జరుగుతున్నప్పుడు కూడా మనం చూసినాం, ఒక్క పోలీస్ చేతిలో లాఠీ లేదు. బీజేపీ గూండాలు అందరూ పెద్ద పెద్ద లాఠీలు పెద్ద పెద్ద కట్టెలు తీసుకొని వచ్చింది, కానీ ఒక్క పోలీస్ దగ్గర కూడా లాఠీ లేదు. వాళ్ళని అయ్యా అప్ప అని బతిమలాడుకుంటా పక్కకు తీసుకుపోయినరు. వాళ్ళను పక్కకు తీసుకుపోతుంటేనే వాళ్ళ సమక్షంలోనే వాళ్ళు పట్టుకొని ఉండగానే కొడుతున్నారు. మనం టీవీలో చూస్తున్నాం విజువల్స్ని. ఎక్కడ పోయినరు పోలీసులు కరీంనగర్లో? శైలేష్ గారు, పోలీసు టోటల్ లా అండ్ ఆర్డర్ టోటల్ ఫెయిలియర్ ఇన్ కరీంనగర్ జిల్లా అని నెల రోజుల క్రితమే అసెంబ్లీ సాక్షిగా ఇక్కడున్న సిపి గారు ఈడ ఉన్నది టోటల్ జల్సాలకి అలవాటు పడిపోయిండు, పైసల డబ్బుల వసూలకి అలవాటు పడిపోయిండు, టోటల్గా గాడి తప్పింది కరీంనగర్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ అని చాలా క్లియర్గా నెల రోజుల క్రితమే నేను అసెంబ్లీ సాక్షిలో చెప్పిన. కరెక్ట్గా వీళ్ళు యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇలా కరెక్ట్గా నెల రోజుల్లోనే ఒక 4 అమాయకులకి బుల్లెట్లు దిగినాయి, ఒక న్యాయవాది చనిపోయే ప్రమాదం ఉండే, ఇవాళ నేను చనిపోయే ప్రమాదం ఉండే. ఇవాళ గుండాలు రౌడీ షీటర్లని స్వయంగా ఒక హోమ్ మినిస్టర్ గారి ఇంట్లో నుంచి బయలుదేరి 50 మంది గుండాలు రౌడీ షీటర్లు ఇవాళ పెట్రోల్ బాంబులతో పెట్టుకొని కత్తులను పెట్టుకొని వెపన్లతోని ఇలా ఏ విధంగా దాడి చేసిరో మీ అందరు కూడా చూసిండ్రు. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూసిండ్రు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామనేది స్పష్టంగా నేను చెప్పిన. ఒకటే చెప్తా ఉన్నాను, ఇవాళ మేము అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పండి బండి సంజయ్ గారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు క్లియర్గా ములాఖాత్ అయినది అనేది సేమ్ టు సేమ్ కనబడతా ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏ మాట అయితే నోట్ల నుంచి వెళ్తుందో బండి సంజయ్ గారి నోటి నుంచి కూడా అదే మాట వెళ్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా చిన్నగా, ఇలా బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు ములాఖాత్ అయినరు అనేది ఎంత క్లియర్ ఎవిడెన్సో మీకు చెప్తాను. మొన్న ఆర్టీసీలో శంకర్ గౌడ్ గారు మొన్న ఆత్మహత్య చేసుకొని చనిపోతే
ఆడికి బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ మినిస్టర్ గారైన సబితా ఇంద్రారెడ్డి గారు, దయాకర్ రావు గారు, మాజీ పార్లమెంట్ సభ్యుడైన వినోద్ గారు, ఇలా మాజీ శాసనసభ్యులైన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, వినయ్ గారిని, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారు. కానీ బండి సంజయ్ గారికి మాత్రము పైలట్ ఎస్కాట్ ఇచ్చి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డెడ్ బాడీ దగ్గర తీసుకుపోతారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎట్లా ఆపుతారు, బీజేపీ పార్టీ అయిన బండి సంజయ్ గారికి ఎట్లా తీసుకొని పోతారు? ఇంకోటి చెప్తున్నా, మొన్న కేటీఆర్ గారు 95% ఇది మొన్న ఈ ఫైరింగ్ ఇన్సిడెంట్కి వచ్చినప్పుడు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ ఫెయిలియర్ అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఫెయిలియర్ అని చెప్తే రేవంత్ రెడ్డి గారిది ఫెయిల్యూర్ అని చెప్తే అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉలికి పడకంటే ముందు ఇలా బీజేపీ పార్టీ అయిన బండి సంజయ్ గారు ఇంతగానో ఉలికి పడాల్సిన అవసరం ఏంటిది? అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, మీరు యాక్షన్ ప్లే చేస్తూ ఉన్నారు. ఇలా ఇదే బండి సంజయ్ గారు 2014లో తను మొదటిగా పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తున్నప్పుడు ఆనాడు నేను చాలా గరీబోని, చాలా చిన్నోని, నేను నా భార్య పుస్తలు తెంపి ఇవాళ నేను పోటీ చేస్తూ ఉన్నానని చెప్పిన బండి సంజయ్ గారు మొన్న కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్లో 50 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టిండు? మరి బండి సంజయ్ గారు సంపాదించిన అవినీతి సొమ్ముతో ఖర్చు పెట్టిరా, లేకుంటే రేవంత్ రెడ్డి గారు సంపాదించిన అవినీతి సొమ్ముని తీసుకొని బండి సంజయ్ గారికి పంపించిండ్రా? ఈ ప్రశ్నలకి నేను అడిగితే ఈ ప్రశ్నలకి జవాబు లేక ఇలా దాడిలకి, భౌతిక దాడిలకి దిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్న బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, మీరు ఎన్ని భౌతిక దాడులు చేసినా, మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలని మీరు ప్రయత్నం చేసినా ఈడ ఎవ్వడు భయపడేటోడు లేడు. 100కి 100% రెట్టింపు ఉత్సాహంతో తిరుగుతా, రెట్టింపు ఉత్సాహంతో మిమ్మల్ని బరాబర్ ప్రశ్నిస్తా. మిమ్మల్ని ప్రశ్నించకుండా ఊకునే ప్రసక్తే లేదు. అసలు బండి సంజయ్ గారు నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారు ఇద్దరిని అడుగుతా ఉన్నాను, మీ ఇద్దరు చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నారా? ఇదే గీతా భవన్ చౌరస్తాకి మా పార్టీ పక్షాన కేటీఆర్ గారిని నేను తీసుకొని వస్తా. బీజేపీ పక్షాన బండి సంజయ్ గారు రాండి, కాంగ్రెస్ పక్షాన రేవంత్ రెడ్డి గారు రాండి. ఈ కరీంనగర్ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలు బండి సంజయ్ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ గారు కానీ వాళ్ళు ఇంచు అభివృద్ధి మాకంటే ఎక్కువ చేస్తే నేను ముక్కు భూమికి రాకి నేను రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇలా ఉస్మానాబాద్ లో బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఇద్దరు ములాఖాత్ అయినట్టుగా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. దాంట్లో మనకి ఇంకోటి ఈరోజు స్పష్టంగా ఒకటి ఏం కనిపిస్తుందంటే, ఈరోజు మీ మీద జరిగిన దాడి, ఈరోజు కరీంనగర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద జరిగిన దాడిని కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్ చొప్పదొండి ఎమ్మెల్యే ఆయన స్వాగతిస్తున్నామని చెప్పేసి ఒక ట్వీట్ పెట్టిండు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఆ స్క్రీన్ మీద వస్తుంది. మేడిపల్లి సత్యం పెట్టిన ఫేస్బుక్ పోస్ట్ అది. అసలు ఎంత దారుణం అంటే దీన్ని బట్టి మరొకసారి వాళ్ళ అండర్స్టాండింగ్ అనేది క్లియర్గా కనబడతా ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇలా చొప్పదండి ఎమ్మెల్యే గారు స్వాగతించారు, పెద్దపల్లి ఎమ్మెల్యే గారు స్వాగతించారు, ఇలా బండి సంజయ్ గారు స్వాగతించారు. అసలు బండి సంజయ్ గారు బీజేపీ పార్టీలో ఉన్నాడా, లేకుంటే బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా? ఇలా పూర్తిగా అర్థం కాని విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా దాడిలని ప్రోత్సహిస్తున్నారంటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, ఇవాళ ఎవరెవరైతే ఎక్స్ట్రాలు చేస్తున్నారో ఖచ్చితంగా 2 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారానికి రాబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. బిడ్డ ఇలా చేసిన ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా మళ్ళీ మేము రిటర్న్ గిఫ్ట్లు తప్పకుండా ఇస్తాము. మీరు ఎవరు వరి కావాల్సిన అవసరం ఏం లేదు. మీరు దాడులు చేస్తే ఇక్కడ భయపడేటోడు ఎవరు లేడు. ఇలా రైతులు మొత్తం కూడా అల్లాడిపోతా ఉన్నారు. రైతులకి పంటలు కొనక, ఇలా మక్క కొనక, వరి కొనక, పంటలు కొనక కరీంనగర్ జిల్లాలో అల్లాడుతూ ఉన్నారు. మరి ఇదే బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు అడుగుతలేరు? రైతులు ఇదే రైతులు కదా మీకు ఓట్లేసింది, మరి రైతుల పక్షాన మీరు ఎందుకు నిలబడతలేరు? ఇదే రైతులు మొత్తం కూడా మా పంట కొంటలేరు అని లబోదిబో మొత్తుకుంటుంటే మీరు ఎక్కడ నిద్రపోతా ఉన్నారు? మీరు జల్సాలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఇలా లా అండ్ ఆర్డర్ మొత్తం గాడి తప్పిపోయింది. ఇవన్నీ వాస్తవం కాదా? ఇలా మీ ఈగో లేని రేవంత్ రెడ్డి గారని మేము అడుగుతా ఉన్నాం, మీ ఈగో లేని బండి సంజయ్ గారు అని అడుగుతా ఉన్నాం. అసలు ఈ సిపి అనేటివాడు చాతగాని దద్దమ్మ ఇలా గుడ్డి గుర్రాల పండ్లు తోముకుంటాం అనుకుంటా ఉన్నారు. ఇలా ఫైరింగ్ చేసి ఇలా ఇన్సిడెంట్ అయ్యి ఇక్కడి నుంచి 3 గంటలు దూరము
ఇవాళ ధర్మపురికి ఒక బైక్ మీద ట్రావెల్ చేస్తే ఇవాళ పోలీస్ అనేటి ఆ దుండగులని పట్టుకోకపోవడం ఎంత బాధాకరం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. Right. ఇవాళ దీనికి కౌశిక్ జవాబు గారు, ఒక ఉన్నదా అసలు? చిన్న break ఇవాళ తీసుకుందాం. law and ఒక order చిన్న ఉందా? break తీసుకుందాం. ఇవాళ Break తర్వాత- ఇంకోటి కీలక బ్రేక్ తర్వాత మీరు చెప్పండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఒక కీలకమైన చెప్పండి సరే ఓకే Right. ఒక కీలకమైన విషయము ఇలా మీకు మన టీ న్యూస్ ద్వారా మొత్తం తెలంగాణ ప్రజలకు తెలవాలి, డీజీపీ గారికి తెలవాలి. ఇలా నిన్న దుండగులు ఫైరింగ్ చేసేటప్పుడు ఆ కరీంనగర్ 2 టౌన్ సిఐ ఇలా ఆ ఇన్సిడెంట్ జరిగిన కూతవేట దూరంలోనే బండి సంజయ్ గారితో 2 టౌన్ సిఐ గారు ఉన్నారు. వితౌట్ వెపన్, వితౌట్ లాఠీ మొత్తము వాళ్ళు ఫైరింగ్ చేసేటప్పుడు 100 మీటర్ల దూరంలో వీళ్ళు భయ్యానికి ఒక్కరు కూడా రాలేదు. వాళ్ళ చేతిలో వెపెన్లు లేవు. వాళ్ళు మళ్ళా పోయి వెపెన్ తీసుకొని వచ్చే వరకు మొత్తము ఇన్సిడెంట్ అయిపోయింది. ఆడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూతవేటి దూరంలో ఉన్న హోమ్ మినిస్టర్ గారి ఇంటికి కూతవేటి దూరంలో ఉన్న పిఎంజే దగ్గర అయిన ఇన్సిడెంట్, ఇలా సిపి ఆఫీస్కి కూతవేటి దూరంలో ఉన్న అక్కడ సిపి గారు అక్కడ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ సిపి గారి ఆఫీస్ నుంచి పిఎంజేకి పోవాలంటే కరెక్ట్గా 2 to 3 minutes పడుతుంది. కానీ ఇన్సిడెంట్ అయిన 1 hour వరకు కూడా సిపి గారు అక్కడికి పోలేదు. మొత్తం మీడియా ఉన్నది. కావాలంటే ఆ ఫుటేజ్ రికార్డు టైం మీరు తీయండి. సిపి గారు ఎప్పుడు పోయినరు, అసలు నిద్రపోతున్నారా వీళ్ళందరూ? అంటే రేవంత్ రెడ్డి గారికి ఏంటిది ఇంట్రెస్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఈ సిపి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి, 2 టౌన్ సిఏ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి, కొత్త సిపిని తీసుకురండి, కొత్త ఆఫీసర్లను తీసుకురండి. వాళ్ళు పనిచేస్తే దుండగులను దొరుకుతారు. కరీంనగర్ ప్రజలు ప్రశాంతంగా అనుకుంటారు. ఇలా ప్రశ్నించే గొంతుల మీద నిలదీసి అడిగే గొంతుల మీద దాడి చేస్తే బ్రేక్ తర్వాత మాట్లాడడం. బ్రేక్ తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల మీద, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల మీద దాడి చేయడం ఇది మొదటి కాదు. ముందుగా ఇది సిద్దిపేట క్యాంపు హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయం మీద దాడితోటి ప్రారంభమైంది. తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, సిరిసిల్లలో కేటీఆర్ క్యాంపు కార్యాలయం, గజ్వేలలో కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయం, ఈరోజు గంగుల కమలాకర్ గారి క్యాంపు కార్యాలయం. ఈ దాడులతోటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఏం సాధించాలనుకున్నాయి? బరాబర్ అడుగుదాం. ఈరోజు కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద జరిగిన దాడి మొదటి దాడి కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఈ దాడులు మొదలైనాయి. డిసెంబర్ 6వ తేదీ నాడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తే డిసెంబర్ 8వ తేదీ రోజు కాంగ్రెస్ పార్టీ గూండాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజాభవన్ మీద, ప్రగతి భవన్ మీద దాడి చేసిండ్రు. ప్రగతి భవన్ మీద వ్యాండలైజ్ చేసిండ్రు. ప్రగతి భవన్ని మీరు చూడండి స్క్రీన్ మీద ఏ రకంగా ప్రగతి భవన్ మీద వాళ్ళు దాడి చేసిండ్రు. ప్రగతి భవన్లో ఉండే అది ప్రగతి భవన్ ఒక ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వ ఆస్తిని ఏ రకంగా వాళ్ళు ధ్వంసం చేసిండ్రు చూడొచ్చు. అట్లాగే సిద్దిపేట హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయం మీద ఆగస్టు 17, 2024లో దాడి చేసిండ్రు. అది మొదటి బాక్స్లో ఉంది. సిద్దిపేటలో ఆగస్టు 17, 2024 రోజు కాంగ్రెస్ పార్టీ గూండాలు క్యాంపు కార్యాలయం మీద దాడి చేసి తాళాలు పగలగొట్టి లోపలికి పోయి ఫర్నిచర్ని పగలగొట్టి నానా బీభత్సం సృష్టించిండ్రు. అట్లాగే యాదాద్రి భువనగిరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేసిండ్రు. జనవరి 11వ తేదీ రోజు మీరు కింద చూస్తున్నారు. సిద్దిపేట కింద భువనగిరిలో ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేసిండ్రు చూస్తున్నారు. ఏ రకంగా పోలీసులు అక్కడ చోద్యం చూసేందుకు వచ్చిన మనం చూస్తున్నారు. సిరిసిల్ల కేటీఆర్ గారి క్యాంపు కార్యాలయం మీద మే 27వ తేదీ 2025 నాడు దాడి చేసిండ్రు. అక్కడ పోయి వాళ్ళ క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ ఫోటో పెట్టాలంటారు. ఎందుకు పెడతారంటే రేవంత్ ఫోటో, రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ ఫోటో పెట్టుకున్నాడా ఆయన క్యాంపు కార్యాలయంలో? ఆయన కార్యాలయంలో ఈయనెందుకు, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయం ఫోటోలు పెట్టుకోవాలి? అట్లాగే గజ్వేల్లో కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయం మీద దాడి చేసిండ్రు. ఒక బాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ సాధించిన నాయకుడు, ఆయన క్యాంపు కార్యాలయంలోకి చొరబడి అక్కడ కూడా దాడి చేసిండ్రు. ఈరోజు కరీంనగర్లో దాడి చేసిండ్రు. ఈ దాడులు కొత్త కాదు కౌశిక్ రెడ్డి గారు, ఈ దాడులు ఏం కొత్త కాదు. దాడులు చేస్తానే పోతున్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాడులకు ఈరోజు బీజేపీ పార్టీ కూడా తోడైంది. ఈ రకమైన దాడులని ఎట్లా ఎదుర్కొంటారు మీరు? ఇవాళ ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ కూడా వీళ్ళ దాడులు చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉండరు. వీళ్ళకి టైం వచ్చినప్పుడు కర్ర కాల్చి వాత పెడితే డిపాజిట్లు కూడా ఎవరికి రావు. ఇది మ్యాటర్ ఆఫ్ టైం. కానీ వీళ్ళకేంటిది, నిన్న కేటీఆర్ గారు రైతుల పక్షాన నిలబడి రైతు బంధు ఎందుకు వేస్తలేరు,
ఇలా రైతు బీమా ఎందుకు బంద్ చేసిర్రు, రైతులకు 24 గంటల కరెంట్ ఎందుకు ఇస్తలేరు, ఇలా మీరు 500 రూపాయల బోనస్ అన్ని రకాల పంటలకు ఇస్తామన్నారు ఎందుకు ఇస్తలేరు, మీరు సన్నలకు ఇస్తామన్నారు ఆ సన్నలకు ఎందుకు ఇస్తలేరు, ఇలా మక్క ఎందుకు కొంటలేరు, ఇలా ఇవన్నీ కూడా కేటీఆర్ గారు నిన్న గట్టిగా ప్రశ్నించారు. ఇలా మొన్న కరీంనగర్కి వచ్చి అసలు లా అండ్ ఆర్డర్ ఎటు పోతుంది, ఈ దారికి మొత్తం కూడా తప్పిపోయింది, ఇది పూర్తి ఫెయిలియర్, గవర్నమెంట్ ఫెయిలియర్, ఇది ఇవాళ ఎట్టు పరిస్థితిలో దీనికి జవాబు చెప్పలేక ఇవాళ దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ఇవాళ కరీంనగర్లో ఇవాళ గంగుల కమలాకర్ గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడులకు పాల్పడ్డారు, సిద్దిపేటలో హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడులకు పాల్పడ్డారు, సిరిసిల్లాలో కేటీఆర్ గారి మీద, ఇవాళ గజ్వేల్లో కేసీఆర్ గారి దాని మీద, హైదరాబాద్లో నా ఇంటి మీద, ఇవాళ ఖమ్మంలో హరీష్ రావు గారి మీద హత్య ప్రయత్నం చేసిండ్రు, ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డున ఇవాళ బర్కత్పురా దగ్గర కేటీఆర్ గారి మీద హత్య ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ, దొంగలు, మర్డర్లు లైవ్గా జరుగుతూ ఉన్నా కూడా ఇలా పోలీసులు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా ప్రజల పక్షాన గట్టిగా నిలబడి గొంతెత్తి నిలదీసి అడిగిన వాళ్ళ మీద దాడులు చేస్తాము, మీ గొంతుని నొక్కేస్తాము, మిమ్మల్ని మాట్లాడినీయమనే విధంగా ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనితీరు ఉన్నది. కానీ దానికి ఎట్టు పరిస్థితిలో మేము భయపడేది లేదు. 100కి 100% ప్రజల పక్షాన, ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టి వాళ్ళ పక్షాన ఖచ్చితంగా ప్రశ్నించాలే ప్రభుత్వంలోని మాకు అవకాశం ఇచ్చిరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల మీద 420 హామీల మీద 100కి 100% మేము ప్రజల పక్షాన నిలబడతాం. ప్రజల పక్షాన నిలబడి మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు దాడులు చేసినంత మాత్రాన మేము ఈ రోజు జరిగిన దాడి మీద స్పందించినట్టుగా మనకు తెలుస్తుంది. దాడులు మా సంస్కృతి కాదు అని చెప్పేసి అని చెప్తున్నాడు. మరి దాడి చేసిన వాళ్ళంతా బీజేపీ పార్టీ కార్యకర్తలే కదా, ఆయనకు తెలిసిన కార్యకర్తలే కదా, ఆయననే పోలీస్ స్టేషన్ పోయి కేసు ఎందుకు పెట్టాడు వాళ్ళ మీద? వాళ్ళ సంస్కృతి కానప్పుడు ఇలా రేవంత్ రెడ్డి గారిది, బండి సంజయ్ గారి పనితీరు ఎట్లా ఉందంటే, దొంగనే దొంగ 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 అయిపోయినప్పుడు ఏం చేస్తారు? ఇలా రక్షకుడే భక్షకుడు అయిపోతే ఏమి చేస్తాడు? ఇలా ఈ విధంగా వీళ్ళు వివరిస్తూ ఉన్నారు. వీళ్ళు ఖచ్చితంగా డైరెక్ట్గా ఇవాళ బండి సంజయ్ గారి ఇంట్ల నుంచే దాడికి వాళ్ళు బయలుదేరింది 100కి 100% వాస్తవము. సీసీటీవీ ఫుటేజ్లు మొత్తం తీయరు కరీంనగర్ జిల్లాలో. ఇలా బండి సంజయ్ గారి ఇంట్ల నుంచే వాళ్ళు దాడికి బయలుదేరారు. అయినా వాళ్ళు దాడులు చేసినంత మాత్రానే మేము భయపడేది లేదు. బండి సంజయ్ గారు తెత్తెత్త మమ్మమ్మ బెబ్బెబ్బెబ్బే అంటే కలవదు. నీకు దమ్ముంటే సబ్జెక్ట్ మాట్లాడు. ఇవాళ కూడా నేను సవాల్ విసురుతా ఉన్నాను. నువ్వు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి రాండి. ఇలా ఏ సబ్జెక్టు మీద చర్చ పెడదాము? ఇలా మా కేటీఆర్ గారిని తీసుకొచ్చే బాధ్యత నాది. ఇరిగేషన్ మీద పెడదామా, ఎడ్యుకేషన్ మీద పెడదామా, అగ్రికల్చర్ మీద పెడదామా, లేకుంటే హెల్త్ మీద పెడదామా, ఇలా ఐటీ ఇండస్ట్రీస్ మీద పెడదామా, హోమ్ లా అండ్ ఆర్డర్ మీద పెడదామా? మీ ఇష్టము. మీ చర్చకి కేటీఆర్ గారు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను తీసుకొచ్చే బాధ్యత నాదే. మీరు ఈ సవాల్కి మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇలా కరీంనగర్ జిల్లాలలో బండి సంజయ్ గారు గెలిచిన పార్లమెంట్లో ఉన్న 7 సెగ్మెంట్లలో ఆయన అసలు ఏం అభివృద్ధి చేసిండు? అసలు ఆయన ఎట్లా గెలిచిండు? ఇలా ఇదే బండి సంజయ్ గారు కేటీఆర్ గారి మీద విమర్శిస్తూ ఉన్నారు. మరి నేను బండి సంజయ్ గారిని నేను సూటిగా అడుగుతున్నా. ఇదే కరీంనగర్లో 3 సార్లు ఎమ్మెల్యేగా కమలాకర్ గారి చేతిలో చిత్తుగా ఓడిపోయింది మీరే కదా. ఇలా మా కేటీఆర్ గారు ఓటమి ఎరగని నాయకుడు, 5 సార్లు ఇలా శాసనసభ్యునిగా గెలిచి సీనియర్ నాయకుడు, ఇలా తెలంగాణ రాష్ట్రాన్నే భారతదేశంలోనే ప్రపంచంలోనే ఇలా తెలంగాణ ఉందనే ఒక మ్యాప్ చూపించిన వ్యక్తి కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారిని. అట్లాంటి కేటీఆర్ గారిని మీరు నోటికొచ్చినట్టు మాట్లాడి ఉన్నవి లేని అన్నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాము. మేము ఇదే విధంగా మాట్లాడతాము. మేము మాట్లాడిందే నడుస్తుంది. మేము ఏమి చెప్తే అదే నడుస్తుంది. మేము ఇట్టనే బరాబర్ చెప్తున్న బండి సంజయ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, మీరు ఒక్క మాట మాట్లాడితే మేము 100 మాటలు మాట్లాడతాం. మీకంటే గట్టిగా మాట్లాడతాం. మీకంటే అద్భుతంగా మాట్లాడగలుగుతాం. మీకంటే సబ్జెక్ట్ కూడా అద్భుతంగా మాట్లాడగలుగుతాం. ప్రజల గొంతుగా అండగా నిలబడతాం. ప్రజలకి మీ తుపాకీ తూటలకో లేకుంటే మీ బెదిరులకో ఇవన్నిటికీ ఎవడు భయపడేటోడు ఎవరు లేడు. ఇలా ప్రాణం పోయినా మంచిదే, కానీ ప్రజల పక్షాన నిలబడతాం. ప్రజల గొంతుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నిలదీస్తాం. ప్రజల గొంతుగా రేవంత్ రెడ్డి గారి, బండి సంజయ్ గారి మిలాఖత్ ఇలా మొత్తము ప్రజలందరూ చూసేలాగా
రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, బండి సంజయ్ గారి ఇంప్లిమెంటేషన్ని ఇలా మొత్తం ప్రజలందరూ కూడా చూసినరు. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం, 2 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ వచ్చినాక ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. ఇలా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇలా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని, సంపత్ని దారుణంగా కొట్టినరు, హాస్పిటల్లో ఉన్నారు. ఇలా పావని గౌడ్ గారి ఇంటి మీద దాడికి పోయినారు. ఎందుకు పోతారు? మీరు ఏమనుకుంటున్నారు? అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా లేనట్టా, పోలీసు వాళ్ళు ఉన్నట్టా లేనట్టా, ఈ దాడులకి ఇప్పుడు మనం బండి సంజయ్ గారిని పోలీస్ ఆఫీసర్ చెప్పిండ్రు, సబ్జెక్టు మాట్లాడమని చెప్పిండ్రు. కానీ బండి సంజయ్ గారికి నాకు తెలిసి ఆయనకు తెలిసిన విద్యాల్లో వారంలో ఏ వారాలు ఉంటాయి, సోమవారం ఏముంటుంది, సోమవారం ఏ దేవుణ్ణి పూజిస్తారు, మంగళవారం ఏముంటుంది, మంగళవారం ఏ దేవుణ్ణి పూజిస్తారు, ఇట్లా వారం మొత్తం ఏ వారం రోజు ఏ దేవుణ్ణి పూజిస్తారు అది తెలుసు. పొద్దున లేచి ఏం చేస్తే మన కడుపు సాఫ్ అవుతుందో అది తెలుసు ఆయనకు. ఈ 2 తప్పిస్తే ఆయనకు సబ్జెక్టులు తెలియదు. ఏమంటారు? 100కి 100% ఆయనకు సబ్జెక్టు తెలియదే. ఇవాళ నేను అడిగిన ప్రశ్నలకి ఆయనకి సమాధానం లేకరే ఇలా దాడిలకి దిగినరు. ఇలా సబ్జెక్ట్ ఉన్నోడు, మ్యాటర్ ఉన్నోడైతే చల్ నువ్వు సవాల్ విసిరినావు కదా, నేను సవాల్ని స్వీకరిస్తున్నా, తీసుకురా కేటీఆర్ గారిని చర్చ పెడదాం రాండి అని సవాల్ని స్వీకరిస్తారు. కానీ ఇట్లా భౌతిక దాడులకి దిగరు. ఇట్లాంటి భౌతిక దాడులకి దిగిరంటేనే మీరు మానసికంగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని క్లియర్గా కనబడతా ఉంది. బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారి ఫ్రస్ట్రేషన్ ఇవాళ క్లియర్గా మరొకసారి దాడిలో కనపడ్డది. ఇవాళ లా అండ్ ఆర్డర్, ఇవాళ బండి సంజయ్ గారు అంటారు ఎంత తెలివి తక్కువ మాటలంటే, ఈ రాష్ట్రంలో ఇవాళ లా అండ్ ఆర్డర్ మిస్ అయితే నాదేముంది, నాకేం తెలుసు అని అంటున్నాడు. కానీ బండి సంజయ్ గారు మర్చిపోయింది ఏంటంటే, ఈ భారతదేశానికి హోమ్ మినిస్టర్ అనేది బండి సంజయ్ గారే. బండి సంజయ్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం అనేది పోయి పాకిస్తాన్లోనో, బంగ్లాదేశ్లోనో, శ్రీలంకలోనో లేదు. ఈ తెలంగాణ కూడా భారతదేశంలోనే ఉంది. అంటే ఈ తెలంగాణకి కూడా మీరు హోమ్ మినిస్టర్గా, సహాయ హోమ్ మినిస్టర్గా మీరు ఉన్నారు. మరి ఈ తెలంగాణలో మీరు సహాయ హోమ్ మినిస్టర్గా మీరు ఉన్నప్పుడు, ఇంత పెద్ద దాడి కరీంనగర్లో జరిగినప్పుడు మీరు ఒక హోమ్ మినిస్టర్గా మీరు ఎందుకు కరీంనగర్ జిల్లాలో ఉన్న కౌశిక్ రెడ్డి గారు ఇక్కడ వచ్చిన సమస్యల్లో ఏంటంటే, పోలీస్ అధికారులు బండి సంజయ్ గారు అడ్డిమార్ గుడ్డి దెబ్బల ఎంపీ అయిపోయిండో, అడ్డిమార్ గుడ్డి దెబ్బల ఎంపీ మినిస్టర్ అయిండు. కానీ ఆయనకు ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా సహాయ మంత్రి ఆయనకు గుర్తిస్తలేడు. ఆయననే నమ్మలేకపోతున్నాడు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీని మీద మాట్లాడదాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలి. బీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చింది. జూన్ 2, 2014 నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. డిసెంబర్ 2023 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాల్లో ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని మీద, ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీద కానీ, క్యాంపు కార్యాలయాల మీద కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద కానీ ఎక్కడ కూడా దాడి జరగలేదు. తెలంగాణ ప్రజలు ఒకసారి గమనించాలి. ఎందుకు ఈ రకంగా తెలంగాణను నాశనం చేస్తే కంకణం కట్టుకున్నారు, ఎందుకు తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నారు, తెలంగాణని మరో ఉత్తరాది రాష్ట్రంలాగా. ఉత్తరాది రాష్ట్రంలో ఇవన్నీ కామన్. ఒక పార్టీ అధికారంలో నుంచి పోయిన తర్వాత కొత్త పార్టీ అధికారంలోకి వస్తే ఆ నాయకులని వాళ్ళు ఇంటిమిడేట్ చేస్తారు, నాయకుల ఇళ్ల మీద దాడి చేస్తారు, నాయకుల కార్యకర్తల మీద దాడులు చేస్తారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల్లో ఏ ఒక్క దాడి కూడా ఇట్లాంటిది జరగలేదు. కానీ 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ దాడుల పరంపర మొదలైంది. ఈ కొత్త సంస్కృతి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తుంది. బరాబర్ అడుగుదాం, కాంగ్రెస్ నాయకుల తెలంగాణ ఇమేజ్ని మీరెందుకు ఈ రకంగా భ్రష్టు పట్టిస్తున్నారు? 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ 10 సంవత్సరాల్లో ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కానీ, కార్యకర్తల మీద కానీ ఎట్లాంటి దాడులు జరగలేదు. ప్రతిపక్ష పార్టీ నాయకులు స్వేచ్ఛగా తిరిగినరు. కానీ 2028 డిసెంబర్లో అధికారంలోకి రాగానే దాడుల పరంపర మొదలుపెట్టిండ్రు. ఈ కార్యక్రమానికి వచ్చే ముందు నేను గ్రోక్ని ఒక ప్రశ్న అడిగిన. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకు ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద, ఇళ్ల మీద, నాయకుల మీద కానీ వాళ్ళ ఇళ్ల మీద కానీ ఎక్కడైనా దాడులు జరిగిందంటే వచ్చిన సమాధానం సింగిల్ లైన్ సమాధానం ఏమని వచ్చిందంటే, మోస్ట్ ఓవరాల్ మేజర్ అటాక్స్ స్పెసిఫికల్లీ ఆన్ homes or camp offices of Congress leaders were rare between 2014 and 2023. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ని మంటగలుపుతున్నారు. కౌశిక్ రెడ్డి గారు,
10 సంవత్సరాలు ఏ ఒక్క నాయకుని మీద దాడి జరగలేదు, ఏ ఒక్క కార్యాలయం మీద దాడి జరగలేదు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలన్నీ మంచిగా నడుచుకున్నారు, మంచిగా నడిపించుకున్నారు, మంచిగా రాజకీయం చేసుకున్నారు. కానీ 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దాడులను మొదలుపెట్టినరు. ఏమంటారు? ఇవాళ శైలేష్ గారు, రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇద్దరు ములాఖాత్లో ఫ్రస్ట్రేషన్లో ఇవాళ ఏమి చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఇలా రైతులు హ్యాపీగా లేరు, మహిళలు హ్యాపీగా లేరు, యువకులు హ్యాపీగా లేరు, తాతలు అవ్వలు హ్యాపీగా లేరు. అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క వర్గం కూడా హ్యాపీగా లేదు. దానికి సమాధానం చెప్పలేక, ఇలా ప్రజలకి సమాధానం చెప్పలేక ఇలా ప్రశ్నిస్తున్న వాళ్ళందరి మీద దాడులు చేయించే, హత్య చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది క్లియర్గా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కనపడతా ఉంది. ఇది క్లియర్గా ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతుంది అనే ఫ్రస్ట్రేషన్ వాళ్ళలో వాళ్ళే కనబడతా ఉన్నది. ఇలా బండి సంజయ్ గారిది, రేవంత్ రెడ్డి గారి మ్యాచ్ ఫిక్సింగ్ క్లియర్గా కనబడ్డది. రేవంత్ రెడ్డి గారిది మోడీ గారితో మ్యాచ్ ఫిక్సింగ్ క్లియర్గా కనబడతా ఉంది. ఇలా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ వీళ్ళని నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు ఎందుకు మా తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు? మీరు ఎందుకు మా తెలంగాణ రాష్ట్రాన్ని బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇంత కక్ష కట్టిరు? ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు నాశనం చేస్తారు? లా అండ్ ఆర్డర్ని నాశనం చేసిర్రు, రైతులని నాశనం చేసిర్రు, యువకులకి జాబులు ఇవ్వకుండా నాశనం చేసిర్రు, మహిళలకి 2500 ఇవ్వకుండా నాశనం చేసిర్రు, వాళ్ళకు వచ్చే లోన్స్ చక్కగా ఇవ్వకుండా నాశనం చేసిర్రు, తాతలకు అవ్వలకి వాళ్ళకి 4000 ఇచ్చుడు దేవుని ఎరగా, కానీ వాళ్ళకు వచ్చే 2000 రూపాయల పెన్షన్ కూడా చక్కగా ఇస్తలేరు, అది వాళ్ళని కూడా నాశనం చేసిర్రు. వికలాంగులకి 4000 నుంచి 6000 చేస్తామన్నారు, 6000 ఇచ్చేది దేవునికి ఎరగా, కానీ ఆ వచ్చే 4000 రూపాయలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. ఇలా కేసీఆర్ కిట్టు బంద్ చేసిర్రు, కంటి వెలుగు బంద్ చేసిర్రు, న్యూట్రిషన్ కిట్లు బంద్ చేసిర్రు. ఇలా తులం బంగారం ఇస్తామన్నారు, కేసీఆర్ గారు ఇస్తున్న 1,116 రూపాయలే చక్కగా ఇస్తలేరు. ఇలా తులం బంగారం దేవునికి ఎరగా. ఇలా ఇట్లా టోటల్ ఫెయిలియర్ అయిపోయి ఇలా వాళ్ళకి ఏమి చేయాలనో అర్థం కాక, ప్రజల పక్షాన ఎట్లా నిలబడాలో అర్థం కాక, ప్రజలు ఎక్కడికి పోయినా నిలదీస్తూ ఉన్నారు, ఎక్కడ పోయినా గట్టిగా అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇలా పెద్ద నాయకుల మీద దాడులు చేస్తే కింద ప్రజలు భయపడి ప్రశ్నలు అడగరని వాళ్ళు భావిస్తూ ఉన్నట్టున్నారు. కానీ బిడ్డ, తప్పకుండా ప్రజలు మీ అందరికి కూడా సమాధానం చెప్తారు. రేపు రాబోయే కాలంలో మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇవాళ బండి సంజయ్ గారిని మొత్తము తెలంగాణ రాష్ట్రంలో తూ 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 అని ఉంచుతున్నారు. ఇవాళ అదే కరీంనగర్లో ఇవాళ తలబట్టుకునే పరిస్థితి. ఇవాళ అదే కరీంనగర్ పట్టణమో ఇట్లాంటి తత్త ఎంఎంఏ బెబ్బెబ్బేని ఎట్లా గెలిపించినాము, అసలు పార్లమెంట్ సభ్యునిగా మొన్న మేయర్గా బీజేపీలను ఎందుకు గెలిపించిన పరిస్థితికి ఇలా క్లియర్గా కనబడతా ఉన్నది. ఐటమ్ నెంబర్ 6 కరెక్ట్ మీరు అన్నది. ఇలా 100కి 100% మీకు చెప్తున్నా, రాబోయే కాలంలో తెలంగాణ బాగుండాలంటే కేసీఆర్ గారే ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి. ఈ తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉండేది కేసీఆర్ గారికి మాత్రమే. కేసీఆర్ గారు మళ్ళీ రావాలనేది మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. మరొక్కసారి మీకు చెప్తా ఉన్నాను శైలేష్ గారు, ఇవాళ మీకు సింపుల్ చెప్తున్నా, ఇవాళ వీళ్ళు బాంబులు పెట్టి చెక్ డ్యామ్లను వెలుస్తారు. నా హుజరాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట మండలంలో తనుగుల విలేజ్లో జెలిటన్ స్టిక్స్ పెట్టి రైతుల కోసం కట్టించిన చెక్ డ్యామ్లను బాంబులు పెట్టి వేలుస్తారు. ఎలక్షన్ల 2023 ఎలక్షన్ల కంటే ముందు మేడిగడ్డ పిల్లర్లని రేవంత్ రెడ్డి గారు బాంబులు పెట్టి పేలుస్తారు. ఇలా బాంబులు పెట్టి పేల్చి ఎలక్షన్ కోసం కుంగిపోయిందని చెప్తారు. ఈ 2.5 సంవత్సరాలు అయినప్పటికీ ఇలా 12 లక్షల క్యూసెక్ ఆఫ్ వాటర్ పైనా కూడా మరి అదే పిల్లరు ఖరాబ్ అయిపోయిందని చెప్పిన వీళ్ళు ఇలా ఇంచు కూడా చెక్కు చెదరలేదు కదా. మరి అదే కదా అద్భుతమైన క్వాలిటీతో కట్టింది. ఇలా ఎల్ఎన్టీ లాంటి టాప్ కంపెనీ ఇలా కాళేశ్వరం కట్టిర్రు, మేడిగడ్డ బ్యారేజ్ని కట్టిర్రు. మరి ఆ మేడిగడ్డ బ్యారేజ్ని కూడా కనీసము రిపేర్ చేపియని చేతగాని దద్దమ్మ ఈ రేవంత్ రెడ్డి గారు కాదా? ఈ చేతగాని దద్దమ్మ అయిన రేవంత్ రెడ్డిని ఈ చేతగాని దద్దమ్మ బండి సంజయ్ గారు అడగరా ప్రశ్న? ఎందుకు దాన్ని రిపేర్ చేస్తలేవు అని అడగవా? సొయ్యి లేదా నీకు అంటే నేను వీళ్ళని అడుగుతున్నా, ఎందుకు అడుగుతలేరు? మరి ఇలా మేడిగడ్డ అనేది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మొట్టమొదటిగా నీళ్ళు అనేది ఈ బండి సంజయ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కరీంనగర్ జిల్లా పార్లమెంట్లో ఉన్న నియోజకవర్గాల రైతులకే కదా కాళేశ్వరం నీళ్లు ఫస్ట్ అందేటి.
మరి నీకు ప్రశ్నించే సొయ్యి లేదా, ఎందుకు చేస్తలేరని అది మాత్రం అడగడు. రైట్. ఎందుకంటే రేవంత్ కౌశిక్ రెడ్డి, గారు, బండి సమయం సంజయ్ గారు మించిపోతుంది కాబట్టి మ్యాచ్ ఫిక్సింగ్ thank లో you, నడుస్తుంది thank you. కాబట్టి ఈరోజు క్లియర్ గా ఈ చర్చలో కనబడుతుంది. పాల్గొన్నందుకు ఖచ్చితంగా టీ న్యూస్ బరాబర్ అడుగుతూనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని, భారతీయ జనతా పార్టీని ఈ రకంగా దాడులు ప్రోత్సహించి తెలంగాణలో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టడం, తెలంగాణ ఇమేజ్ని చెడగొట్టడం మీరు మానుకోండి. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు, కరీంనగర్ జిల్లా ప్రజలు గమనిస్తున్నారు. కరీంనగర్లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఏ రోజు కూడా ఇట్లాంటి సంఘటన జరగలేదు. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఈరోజు వీళ్ళు అధికారం కోసం అడ్డగోలు ఆరోపణలు చేస్తాం, మేము అడ్డగోలుగా మాట్లాడతాం, అయినా మమ్మల్ని ఎవరు ఏమనొద్దు, ఏమన్నా అంటే ఈ రకంగా దాడులు చేస్తామని కరీంనగర్ ప్రజలనే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను భయపెట్టించే కార్యక్రమం చేస్తున్నారు, బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. వీటన్నింటినీ టీ న్యూస్ ఎప్పటికప్పుడు బరాబర్ అడుగుతూనే ఉంటుంది. ఈరోజు అడుగుతుంది, రేపు అడుగుతుంది, నిరంతరం అడుగుతూనే ఉంటుంది. మనమందరం కలుద్దాం, మనమందరం కలిసి అడుగుదాం, బరాబర్ అడుగుదాం. ఇది ఇవాల్టి కార్యక్రమం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.